ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యములో ఆఖరుకు తోడై ఉన్నావు, నీటి ఊటను పుట్టించి బ్రతికించావు. అరణ్యములో ఆఖరుకు తోడై ఉన్నావు, నీటి ఊటను పుట్టించి బ్రతికించావు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. దాహముతో, ఆకలితో, ఎడబాటుతో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో అరణ్యములో హాగరు నశించడం దేవునికి ఇష్టమో? నీ జీవితంలో ఏ ఏరియాలో నువ్వు నశించిపోతున్నావో, ఏ ఏరియాలో నువ్వు చెదిరిపోతున్నావో, ఏ ఏరియాలో నువ్వు గాయాల గుండా, వేదన గుండా, దుఃఖం గుండా వెళ్తున్నావో, ఆ పరిస్థితిని మార్చడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో కోణంలో మనం చెదిరిపోయిన వారముగా ఉన్నాం, ఏదో ఏరియాలో మనం గాయపరచబడిన వారముగా ఉన్నాం, ఏదో ఏరియాలో దుఃఖం గుండా వెళ్తున్నాం, వేదన గుండా వెళ్తున్నాం, కష్టం గుండా వెళ్తున్నాం, ప్రతికూల పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. చాలా విషయాల్లో మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం, పరిస్థితుల మీద ఆధారపడుతున్నాం, ధనం మీద ఆధారపడుతున్నాం, మనుషుల సామర్థ్యాల మీద మనం ఆధారపడుతూ వస్తున్నాం. మన సమస్యలు పోవట్లేదు, మన వేదనలు తొలగిపోవట్లేదు, మన బంధకాలు తెంచబడట్లేదు. అయితే ఈరోజు గుడ్ న్యూస్ ఏంటో తెలిసిన, ఆయనే నిన్ను స్థిరపరచడానికి ఆయన దిగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు అలసిపోయినావు, నీ సొంత ప్రయత్నంతో నువ్వు అలసిపోయినావు, నీ సొంత బలంలో నువ్వు అలసిపోయినావు, నీ జ్ఞానంలో నువ్వు అలసిపోయినావు, నీ సొంత ప్రయత్నాలలో నీ లైఫ్లో ఒక ఉన్నతమైన స్థానానికి రావడానికి అన్ని ఏరియాస్ను వాడుకుందామని నువ్వు ప్రయత్నం చేసినావు. కానీ ప్రతి ఏరియా, ప్రతి వ్యక్తి నీ జీవితంలో నీకు నష్టం చేసిన వాళ్ళుగా ఉన్నారు, నిన్ను దుఃఖపెట్టిన వారుగా ఉన్నారు, నిన్ను గాయపరిచిన వారుగా ఉన్నారు. ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోలేరు. కానీ ఈరోజు నా ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా అంటున్నాడు. హల్లెలూయా. నీకు తెలియదు, నిన్ను ఆయన ఆదరించడానికి, నిన్ను కంఫర్ట్ జోన్లోకి ఆయన తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. నాకు తెలియదు, ఇక్కడ ఎంతోమంది గుండె పగిలి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, వేదనతో ఈ యొక్క ఆరాధనలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభువు అంటున్నాడు, నీ హృదయాంతరంలో ప్రతి గాయాన్ని కట్టబోతున్నాడంట. హల్లెలూయా. బంధకంలో పడి ఉండియో నిరీక్షణ గల వారలారా, మీ కోటలో మీరు మరలా రెండంతలుగా నీకు నేను మేలు చేస్తానంటున్నాడు ఆయన. రెండంతల మేలు అనండి పక్కవారితో, రెండంతల ఆశీర్వాదం అనండి, రెండంతల ఆదరణ అనండి, రెండంతల దీవెన అనండి, రెండంతలుగా కంఫర్ట్ అనండి. హల్లెలూయా. కారణం ఆయన ఇచ్చే సామర్థ్యం వేరు, ఆయన ఇచ్చే కంఫర్ట్ వేరు. ఆయన నీతో మాట్లాడితే నీ జీవితంలో నిజమైన ఆనందం ఆరంభమవుతుంది, నిజమైన సంతోషం ఆరంభమవుతుంది. ఆయన సామర్థ్యంతో నువ్వు నింపబడ్డప్పుడు శత్రువుల సామర్థ్యం వైపు నువ్వు చూడవు, పరిస్థితుల వైపు నువ్వు చూడవు, మనుషుల వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన సామర్థ్యంతో నింపబడతావో నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి సహకరించండి. మత్తయి సువార్త, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యములో కూర్చుందరు. సభలు కూడా దేవుని మహిమపరుస్తా. నలు దిశలలో ఎక్కడ నువ్వు ఉన్నా నువ్వెక్కడికి రావాలంటే అబ్రహాము దగ్గరికి రావాల్సిందే, ఇస్సాకు దగ్గరికి రావాల్సిందే, యాకోబు దగ్గరికి రావాల్సిందే. వాళ్ళు ఎక్కడున్నారయ్యా? అబ్రహాం ఎక్కడున్నాడు? ఇస్సాకు ఎక్కడున్నాడు? యాకోబు ఎక్కడున్నాడు? చనిపోయిన లాజరు ఎవరిని ఆనుకోవడానికి వెళ్ళిపోయినాడు? ఎక్కడైనా నెమ్మది పొందుతున్నాడు? విశ్రాంతి గల స్థలం ఏంటి? కొడతారా ఒక్కసారి సభలో? హల్లెలూయా. అబ్రహాం జీవితాన్ని గమనిస్తే నీ బంధువులను వదిలిపెట్టు, నీ స్నేహితులను వదిలిపెట్టు, నీ అన్నదమ్ములను వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు. నేను చూపించే దేశానికి వాడినప్పుడు తను ఉన్న స్థితిలో నుంచి తను చెదిరిపోయినాడు. చెదిరిపోయిన అబ్రహాము జీవితాన్ని అబ్రహాముగా దేవుడు మారుస్తూ వచ్చినాడు. హల్లెలూయా. చెదిరిపోయిన షారాయి జీవితాన్ని షారగా మారుస్తూ వచ్చినాడు. చెదిరిపోయిన ఇస్సాకు జీవితాన్ని
నూరంతల ఫలాన్ని చూసేవాడిగా దేవుడు మారుస్తూ వచ్చినాడు. శత్రువులంతా బావులన్నీ క్లోజ్ చేసేసినారు. తన తండ్రి యొక్క తవ్వించిన బావులన్నీ శత్రువులు ఏం చేసినారు? అబీమెలెకు రాజు వచ్చేసి ఏం చేసినాడు? అన్నీ క్లోజ్ చేసినాడు. ఇస్సాకు మరలా జల్లెలు గల నీటి బావులను తవ్వడం ఆరంభించినాడు. కొత్త సభలు గట్టిగా. నూరంతల ఫలం. యాకోబు మోసగాడే ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చినాడు. ఈరోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దేవుడు వదిలిపెట్టలేదు. వాళ్ళు వారి జీవితంలో వాళ్ళు చెదిరిపోయినారు. వారి జీవితంలో వాళ్ళు కృంగిపోయినారు. మోషే చెదిరిపోయిన వాడుగా మనకు కనబడతాడు. యెహోషువ చెదిరిపోయిన వాడుగా మనకు కనబడతాడు. అబ్రహాము చెదిరిపోయిన వాడుగా మనకు కనబడతాడు. యోసేపు మనకు చెదిరిపోయిన వాడుగా కనబడతాడు. 12 గోత్రాల వాళ్ళు చెదిరిపోయిన వారుగా మనకు కనబడతారు. ఐగుప్తుల నుంచి వాళ్ళు చెదిరి కానానుకు ప్రయాణం అవుతూ వస్తున్నారు. 12 మంది శిష్యులు చెదిరిపోయిన వారుగా మనకు కనబడుతున్నారు. వారిని స్థిరపరచడానికి వారి కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు వారిని అసాధారణ వ్యక్తులుగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో చెదిరిపోయినావో, ఏ విషయంలో నువ్వు చెదరగొట్టబడ్డావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయినావో, నీ పరిస్థితి అంతటిని మార్చడానికి నా ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. చివరికి ఒక మాట, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం చదివి సహకరించండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఆ కాలమందు అమ్మా యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఏందో. నువ్వు ఒకప్పుడు దేవుల్లో కంఫర్ట్ జోన్లోనే ఉంటావే, కానీ నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యూదయలోకి వెళ్ళిపోయింది, సమరయలోకి వెళ్ళిపోయింది, గలిలయకి వెళ్ళిపోయింది. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు చీకట్లో ఉన్నాయి, మరణ ఛాయలో ఉన్నాయి. అమ్మ ఎక్కడున్నాయి తల్లి? యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు ఎక్కడున్నాయి? చీకట్లోనండి. యూదులు సమరయులతో ఏం చేయరు? సమరయ స్త్రీ ఎట్లాంటిదో మనకు తెలుసు కదా. యూదయ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు తెలుసు కదా. గలిలయ ప్రాంత ప్రజలు ఎట్లాంటి వాళ్ళు మనకు తెలుసు కదా. వాళ్ళు ఒక గొప్ప వెలుగు చూస్తున్నారట. ఈరోజు నా ప్రభుతో నీకు సావాసం. నీవే ఒక గొప్ప వెలుగుగా, నువ్వు యూదయలో ఉన్నా, సమరయలో ఉన్నా, గలిలయలో ఉన్నా, ఏ చీకట్లో ఉన్నా, ఏ అంధకారంలో ఉన్నా, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. సబడబడి దేవుని మేము పరుస్తా. చెదిరిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు ఈ మధ్యాహ్న కాల వేళ స్థిరపరచునుగాక. తృణీకరించబడ్డ నీవు తలకు మూలరాయిగా మార్చబడదువుగాక. ఆ ప్రత్యేకమైన అభిషేకం నా దేవుడు నీపై నిలుపునుగాక. నేను అడుగుతున్నాము, ఉదయం కాలము 3:30కి లేచిన ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడి లేఖన భాగంలో నా హృదయంలో తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ప్రభు, ఆదివారం నేనేం మాట్లాడాలంటే చెదిరిపోయిన వారిని నేను కట్టబోతున్నాను. ఎంతమంది యొక్క ఆదివార ప్రార్థనలో అడుగు పెట్టబోతున్నారో వారిని నేను ఆశీర్వదించబోతున్నానని చెప్పినాడు నా దేవుడు. సభలు కూడా దేవుడు. ఈరోజు మీ జీవితంలో ఎవరు ఏ ఏరియాలో చెదిరిపోయినారో నాకు తెలియదు, బట్ మిమ్మల్ని స్థిరపరచడానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదివి సహకరించండి. నీ సేవకుడైన మోషేకు నువ్వు సెలవిచ్చిన మాట నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నాము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోకి మిమ్మలను ఎవరు చెదిరిపోతారయ్యా? చెప్పండి. దేవుని సన్నిధిలో నుంచి చెదరగొట్టబడుతున్న వ్యక్తులు ఎవరు? ఏదైనా తోటలో నుంచి చెదరగొట్టబడడానికి కారణం ఏంటి? పాపమే కదా. మన జీవితంలో చాలా ఏరియాల్లో మనం ఏమైపోయినాం? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని, వ్యతిరేకమైన తలంపులలో, వ్యతిరేకమైన ఊహలలో, భూ సంబంధమైన లోకమైన సంబంధమైన వ్యామోహంలో పడిపోయి మనము చెదిరిపోయిన వారముగా, చెదిరిపోయిన ఆ ప్రజల యొక్క జీవితాన్ని, పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి దేవుడు నెహెమ్యాను లేపుతూ వచ్చినాడు. సభలు కూడా దేవుని పరుద్దాం. ఒక సంఘంలో 10 సంవత్సరాలు పరిచయం చేస్తే ఆయన అన్నాడు, మళ్ళొకసారి ఈ కాలంలో అడుగు పెడితే నేను ఒకటే మాట చెప్పిన, సార్ నెహెమ్యా అంటే పడిపోయిన ప్రాకారాలు కట్టేవాడు తప్ప కట్టేవాడిని కూల్చేవాడు కాదని చెప్పేసి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పడిపోయిన వాడిని
నీ జీవితంలో నువ్వు పడిపోతే నేను కట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. చెదిరిపోతే నేను స్థిరపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పండి పక్క వారితో. నిన్ను కట్టడానికి ఆయన ప్రాణం పెట్టినాడని చెప్పండి. నిన్ను స్థిరపరచడానికి ఆయన ప్రాణం పెట్టినాడు చెప్పండి. అటు ధన్యత కూడిన మనకు దేవుడు అనుగ్రహించును గాక. అందరం కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. హోరీ బాదురాలరా షహందరరి హేకేలురా హల్కరరబా షహందరరబా. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి.